అట్లా. సో హౌ డిడ్ యూ దెన్ గెట్ ఇన్ టు దిస్ సినిమాటోగ్రఫీ ఫీల్డ్ సో స్పెసిఫిక్? అది సో ఇట్లా నా ఇంజనీరింగ్ అయిపోయింది. సో ఎన్ని బ్యాక్లాగ్స్ వచ్చాయి? నేను బ్యాగ్ ఏం లేదు, మంచి అంటే కొంచెం మంచి స్టూడెంట్ వెళ్ళండి. ఇక్కడ ఇది సివిఎస్ఆర్ అని, ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ, ఓకే, ముందు సివిఎస్ఆర్ ఉండే. ఓకే. సో అది నాది. సో మంచిగా దొరికిందా? ప్లేస్మెంట్ దొరికింది, బ్యూటిఫుల్. అరే ప్లేస్మెంట్ కూడా దొరికింది. సో అది తర్వాత వెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఫాదర్కి చెప్పాను అనమాట. సో ఫాదర్ నేను అనుకో అందరు బ్రిజేష్ వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయినారు కదా యూఎస్కి, నేను కూడా యూఎస్కి వెళ్ళిపోతా, వరల్స్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తా అనుకున్నారు. సో ఒక రోజు చెప్పినాను ఇట్లా నేనేం చేయను జస్ట్ ఇట్లా ఫిలిం మేకర్ డైరెక్టర్ అవుతా అని చెప్పిన. సో మా ఫాదర్ రియాక్షన్ ఇప్పటికి గుర్తుంది నాకు. ఇట్లా డ్రమాటిక్గా 3-4 times తిరిగినట్టు అనిపించింది. సో తర్వాత 2-3 days ఆ సైలెన్స్ చెప్పిన తర్వాత వాళ్ళేం రియాక్ట్ అవ్వలేరు, మదర్ ఏం రియాక్ట్ అవ్వలేదు, ఎవరు రియాక్ట్ అవుతలేరు. జస్ట్ నా డిసిషన్ చెప్పేసిన, రియాక్షన్ ఏం లేదు. 2-3 days అట్లా అవుతుంది. తర్వాత మేబీ మా ఫాదర్ ఏం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేశాడో ఏమో తెలీదు. సో ఫిలిం మేకర్ ఫ్రెండ్స్ని ఎవరినో కనుక్కున్నట్టుండు, ఎవరిని కనుక్కునే తెలియదు. కానీ ఏదైనా టెక్నికల్ చదువుకోరా, ఫిలిం మేకింగ్ వెళ్తున్నావు కదా టెక్నికల్ చదువుకో, సీరియల్ తీసుకొని బతుకుతావు నువ్వు అని మా డాడీ చెప్పిండు అనమాట. సరే వీళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. ఆ షార్ట్ ఫిలిమ్స్లో కెమెరా పట్టుకొని తిరుగుతుండే కదా, కెమెరా పట్టుకొని తిరిగితే ఫ్రెండ్స్ కదా మస్తు తీస్తావురా నువ్వు, మస్తు తీస్తావు అంటే నేనేమనుకున్నా మస్తు తీస్తా నేను అనుకొని సినిమాటోగ్రఫీకి వెళ్ళిన. అక్కడ పోతే అసలు మనకి ఏబీసీ కూడా రావు కెమెరాలో. అట్లా నేర్చుకున్నా, సెల్ఫ్ టాట్ మొత్తం. ఇంకా ఫిలిం స్కూల్ వెళ్ళినాను నేను, ఎల్వి ప్రసాద్కి వెళ్ళినాను నేను చెన్నైలో. ఎల్వి ప్రసాద్కి వెళ్ళినా, ఎల్వి ప్రసాద్ చెన్నైలో సినిమాటోగ్రఫీ ఇది డిసిషన్. తర్వాత మా వాళ్ళు ఫాదర్ చెప్పింది కరెక్ట్, పోయేదన్న టెక్నికల్గా వెళ్ళు, కనీసం ఏదో ఒక యాడ్స్ లేకపోతే సీరియల్స్, ఇట్లా కొంచెం సీరియల్స్ అని చీప్ అని కాదు కానీ సీరియల్స్ లో చాలా మనీ ఉంటుంది, వెరీ కన్సిస్టెంట్ పే. సో అది వాళ్ళకి ఏముంటుంది, కన్సిస్టెంట్ పే కావాలి అంతే, కన్సిస్టెంట్ పే. సో అట్లా చేశాడు. సో నేను అట్లనే పర్సూ చేసుకుంటున్నా. కొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్చువల్గా. ఓకే, డైరెక్షన్ అంటే చాలా హెడ్ఏక్స్ ఉంటాయి, ఇదంటే కెమెరా వేసి డిఐ చేస్తే అయిపోయింది, కరెక్ట్ అంతే. ఇంకోటి సెట్ లో మనమే కంట్రోల్ ఉంటుంది డైరెక్టర్ కన్నా కదా. సెట్ లో కొంచెం ఇజ్జత్ కూడా వస్తుంది, సెట్ లో షేడ్ ఉంటుంది, చైర్ ఉంటుంది, కెమెరా నువ్వు మూవ్ చేసిన పని లేదు నీకు, మొత్తం స్టార్టింగ్ లో మనం ఇప్పుడు గోప్రో కూడా ఇంకోటి మోస్తారు. ఓకే.